హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకేవాడు. ఈరోజు మనము శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. శక్తి పీఠాల మీద కంపల్సరీ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. శక్తి పీఠాలు ఎన్ని? మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లోనే అడుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏముంటాయి శక్తి పీఠాలు? ఏపీ అండ్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, తర్వాత మిగతా అన్నీ కలిసి ఎన్ని ఉన్నాయి? మొత్తము శక్తి పీఠాల సంఖ్య ఎన్ని అంటే 18. ఓకే, సో 18 శక్తి పీఠాల సంఖ్య. ఓకే, ఫస్ట్ భ్రమరాంబికా శక్తిపీఠము శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శ్రీశైల భ్రమరాంబికా దేవి అంటారు. శ్రీశైల భ్రమరాంబికా దేవి శక్తిపీఠము, భ్రమరాంబికా దేవి శక్తిపీఠం అని. ఓకే, శ్రీశైలము. ఓకే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఒక శక్తిపీఠము, ఒక జ్యోతిర్లింగం ఉండడము ఒక ప్రత్యేకత. శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఏంటి? జ్యోతిర్లింగం ఏంటి? మల్లికార్జున జ్యోతిర్లింగం అనేది ఎక్కడ ఉంది? శ్రీశైలంలో ఉంది. ఓకే, అలాగే శ్రీశైలం ఏ నది పక్కన ఉందంటే మనకు కృష్ణానది పక్కన ఉంది. కృష్ణానది పక్కన ఉంది. ఓకే, సో చూసుకుని భ్రమరాంబికాదేవి శక్తిపీఠం. ఇక 2 మాణిక్యాంబ శక్తిపీఠము ద్రాక్షారామము, ఆంధ్రప్రదేశ్. మాణిక్యాంబ శక్తిపీఠము ద్రాక్షారామము, ఆంధ్రప్రదేశ్. అలాగే పురోహితిక శక్తిపీఠము పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. పురోహితిక శక్తిపీఠము, సో పిఠాపురము శక్తిపీఠం. ఓకే, సో ఎక్కడమ్మా? ఆంధ్రప్రదేశ్. అలాగే జోగులాంబ శక్తిపీఠం ఆలంపూర్, తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతున్నారు క్వశ్చన్ మార్క్. జోగులాంబ శక్తిపీఠము 5వ శక్తిపీఠంగా పరిగణిస్తాం. 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారమ్మా. ఓకే, జోగులాంబ శక్తిపీఠం ఎక్కడ ఉందంటే ఆలంపూర్ లో ఉంది. ఈ ఆలంపూర్ ఏ నది పక్కన ఉందంటే మనకు తుంగభద్ర నది పక్కన ఉంది. తుంగభద్ర నది పక్కన ఉంది. ఓకే, సో చూసుకోండి. ఇప్పుడు జిల్లా చేశారు, జోగులాంబ గద్వాల అనే జిల్లాగా చేశారు. మహబూబ్ నగర్ నుండి విడిపోయింది జిల్లా. ఓకే, నెక్స్ట్ కామరూపిణి శక్తిపీఠము, సో గౌహతి, అస్సాం. కామరూపిణి శక్తిపీఠము గౌహతి, అస్సాం. అలాగే మంగళ గౌరీ శక్తిపీఠము గయా, బీహార్. మంగళ గౌరీ శక్తిపీఠము గయా, బీహార్. ఓకే, ఇక వైష్ణవి లేదా జ్వాలాముఖి శక్తిపీఠం హిమాచల ప్రదేశ్. వైష్ణవి లేదా జ్వాలాముఖి శక్తిపీఠము హిమాచల ప్రదేశ్. అలాగే సరస్వతి లేదా సారికా శక్తిపీఠము శ్రీనగరు, జమ్మూ అండ్ కాశ్మీర్. సరస్వతి శక్తిపీఠం లేదా సారికా శక్తిపీఠం శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం అనేది చాలా పెద్దది. ఓకే, సో చూసుకోండి. మనకు దేశంలో సరస్వతి దేవాలయ సంఖ్య 2 అని చెప్పుకున్నాము. ఒకటి పెద్ద దేవాలయం వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉంది, రెండోది బాసరా అనేది తెలంగాణలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ చాముండేశ్వరి శక్తిపీఠము మైసూరు, కర్ణాటక. చాముండేశ్వరి శక్తిపీఠం మైసూరు, కర్ణాటక. ఇక నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి ఆలయము ఎక్కడ? మధ్యప్రదేశ్. ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠము మధ్యప్రదేశ్. అలాగే ఏకవీర లేదా మహార్ శక్తిపీఠము మహారాష్ట్ర. ఏకవీర లేదా మహార్ శక్తిపీఠము మహారాష్ట్ర. అలాగే మహాలక్ష్మి శక్తిపీఠము కొల్లాపూర్, మహారాష్ట్ర. మహాలక్ష్మి శక్తిపీఠము కొల్లాపూర్, మహారాష్ట్ర. ఇక గిరిజ లేదా బిరజా శక్తిపీఠం వైతరిని, ఒడిశా. గిరిజ లేదా బిరజా శక్తిపీఠం ఒడిశా, వైతరిని. ఓకే, నెక్స్ట్ కామాక్షి శక్తిపీఠము కంచి కామాక్షి శక్తిపీఠం అంటమ్మా. ఎక్కడ? తమిళనాడు. కంచి కామాక్షి. ఓకే, కామాక్షి. కంచి అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉంది. అయితే ఈ కంచిని దక్షిణ కాశీగా పేర్కొంటాం. మనం చాలా సార్లు అడుగుతున్న క్వశ్చన్. దక్షిణ కాశీ అని ఏ ప్రాంతాన్ని పేర్కొంటాం అంటే కంచి అనే ప్రాంతాన్ని దక్షిణ కాశీ అంటారు. ఇక కాశీ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ శృంఖలా శక్తిపీఠము వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ప్రస్తుతము పశ్చిమ బంగాల్గా పిలుస్తున్నారు. రిమెంబర్ దిస్ పాయింట్. వెస్ట్ బెంగాల్ ప్రస్తుత నామము పశ్చిమ బంగా. ఓకే, నెక్స్ట్ మాధవేశ్వరి శక్తిపీఠము లలిత లేదా ప్రయాగ. మాధవేశ్వరి లేదా లలిత శక్తిపీఠము ప్రయాగ, ఉత్తరప్రదేశ్. ప్రయాగ, ఉత్తరప్రదేశ్. అలహాబాద్ అంటాం. ఓకే, సో అలహాబాద్ లో మనకు త్రివేణి సంగమం ఉంది. త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి నదుల కలయికనే త్రివేణి సంగమం అంటాం. అయితే ఇక్కడ మనకు కుంభమేళాలు జరుగుతాయి. ఈ సంవత్సరం జరిగిన మహాకుంభమేళా కూడా మనకి ఎక్కడ జరిగిందంటే అలహాబాద్ లో జరిగింది. ఓకే, నెక్స్ట్ విశాలాక్షి శక్తిపీఠము కాశీ, యూపీ. విశాలాక్షి శక్తిపీఠము కాశీ, యూపీ. ఓకే, కాశీ. వారణాసి వారణాసి పురాతన నామము కాశీ. కాశీ విశాలాక్షి అంటారమ్మా. ఓకే, యూపీ, ఉత్తరప్రదేశ్. అలాగే శంకరి శక్తిపీఠము ఎక్కడ? శ్రీలంక. శంకరి శక్తిపీఠము శ్రీలంక. ఇలాగే మొత్తము శక్తిపీఠాల సంఖ్య 18 అని గుర్తుపెట్టుకోండి.
ఓకే, మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాలకు గుర్తుపెట్టుకోండి. తెలుగు రాష్ట్రం భ్రమరాంబిక దేవి ఎక్కువ సార్లు అడుగుతాడు, తర్వాత జోగులాంబ గద్వాల మీద ఎక్కువ అడుగుతాడు. ఇంకా మిగతా పాయింట్స్ వచ్చేసి ఇక కంచి, దక్షిణ కాశీ అని అంటాం. ఓకే, ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఉంటుంది. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఖచ్చితంగా ఒక మార్కు పోగొట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, 1-2 సార్లు చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.